హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇటీవల తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికలు చూస్తే బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు చూస్తే మళ్ళీ వాళ్ళు పాత పరిస్థితికి వెళ్ళిపోయారు. ఒకప్పుడు నోటాకి వచ్చిన ఓట్లు కూడా బీజేపీకి రావట్లేదు అని అనేవారు. ఇప్పుడు మరలా ఆ పరిస్థితికి వెళ్ళిపోయారు. అదే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది బీజేపీ వాళ్ళు అన్నామలైని తప్పించడం వల్ల తమిళనాడులో బీజేపీ చాలా నష్టపోయింది అని అంటున్నారు. దానికి గణాంకాలు కూడా అదే చెప్తుంది. ఉదాహరణకి 2024లో తమిళనాడులో ఉన్నటువంటి 39 ఎంపీ సీట్లకు గాను బీజేపీ వాళ్ళు కేవలం 19 సీట్లలో పోటీ చేయడం జరిగింది. మిగతా 20 సీట్లు కూడా వాళ్ళ యొక్క చిన్న చితకా పార్టీలు ఏవైతే అలయన్స్గా ఉన్నాయో ఆ పార్టీలకి ఇవ్వడం అనేది జరిగింది. ఈ 19 ఎంపీ సీట్లకు గాను 114 ఎమ్మెల్యే సెగ్మెంట్లు కవర్ చేయడం అనేది జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే వాళ్ళకి వచ్చినటువంటి ఓట్లు 11.24%. అంటే ఇవి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయనప్పుడు ఆ రకంగా తీసుకోకూడదు, కానీ సాధారణంగా అలాగే చెప్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్స్లో వీళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పుకుంటారు. అదే 2026లో అన్నామలైని తప్పించిన తర్వాత అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకొని వాళ్ళు 27 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేసి కేవలం ఒకే ఒక సీటు ఉదక మండలంలో గెలిచారు. బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకొని వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు 2.97% మాత్రమే. అంటే చాలా చాలా తక్కువ ఇది. అయితే ఈ 27 స్థానాల్లో పోటీ చేసి 234 సీట్ల స్థానాలకు గాను లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు వచ్చినటువంటి ఓట్లు మనం పోల్చడం కరెక్ట్ కాదనుకుంటే కంపేర్ చేసి చూద్దాం. ఇప్పుడు 2024లో 114 ఎమ్మెల్యే సెగ్మెంట్లకు సంబంధించి 19 ఎంపీ సీట్లో బీజేపీ పోటీ చేసి అన్నామలై నాయకత్వంలో పోటీ చేసి 22% ఓట్లు తెచ్చుకున్నారు. ఎందుకంటే పోటీ చేసినటువంటి ప్రాంతంలో వచ్చినటువంటి ఓట్లు మనం కంపేర్ చేసి చూసుకుంటే, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు పోటీ చేయలేరు కదా. అదే ఇప్పుడు 2026లో 27 ఎమ్మెల్యే సెగ్మెంట్లో కేవలం ఆ సెగ్మెంట్లు మాత్రమే తీసుకొని వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు ఆ ప్రాంతంలో ఉన్న ఓట్లలో శాతంగా మలిచి చూస్తే వాళ్ళకు వచ్చినటువంటి ఓట్ల శాతం 12% మాత్రమే. అంటే ఆ రకంగా చూసుకున్నా కూడా అప్పుడు వచ్చినటువంటి ఓట్ల శాతం, పోటీ చేసిన ప్రాంతాల్లో వచ్చినటువంటి ఓట్ల శాతం 22%. ఇప్పుడు పోటీ చేసినటువంటి ప్రాంతంలో వచ్చినటువంటి ఓట్లు చూసుకుంటే, అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఓట్లు చూడకుండా కేవలం పోటీ చేసిన ప్రాంతంలో ఉన్నటువంటి ఓట్లకి పర్సంటేజ్ కడితే 12% మాత్రమే వచ్చింది. అంటే 10% మళ్ళీ డౌన్ అయిపోయింది, తగ్గిపోయింది. అది కాక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన తర్వాత, అదే 2024లో అయితే అప్పుడు బీజేపీ ఆ పోటీ చేస్తున్నటువంటి పార్టీలన్నిటికీ పెద్ద పార్టీగా ముందుకు లీడ్ చేసుకుంటూ వెళ్ళింది. మరి ఒక్కసారి ఎంత డౌన్ అయిపోయిందో చూడండి. ఈ విషయంలో మనం గమనిస్తే ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం తప్పు చేసిందని ఎక్కువ మంది భావిస్తున్నారు. అది మనం అంగీకరించాల్సినటువంటి విషయంలాగే స్టాటిస్టిక్స్ చూసినా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అన్నామలైకి ముందు, అన్నామలై తరువాత అని తమిళనాడులో బీజేపీలో చర్చ అనేది జరుగుతుంది. అన్నామలైకి ముందు అయితే డిఎంకేతో లేదా అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకొని ఏవో కొన్ని సీట్లలో పోటీ చేసి గెలిస్తే సరిపోతుందని అనుకోవడమే తప్ప ఎవరు కూడా బీజేపీ ఇండివిజువల్గా ఎదగాలని తమిళనాడులో అయితే ఎవరు కోరుకోలేరు. కానీ అన్నామలై ఒక్కడు మాత్రమే ఎన్నాళ్ళు ఇలా పొత్తులు పెట్టుకుని వెళ్తాము, పైగా ఈ రెండు పార్టీలు కూడా ద్రవిడవాద పార్టీలే, రెండు కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి పార్టీలే, రెండు కూడా పెరియార్వాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పార్టీలే. అటువంటి పార్టీలతో మనం పొత్తు పెట్టుకోవడం కాదు. ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ ఇండివిజువల్గా ఎదగాలని అన్నామలై గారు ఒక్కరు మాత్రమే ఎన్ మక్కలని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ 234 ఎమ్మెల్యే సెగ్మెంట్లు కూడా కవర్ చేస్తూ ప్రతి చోట బూత్ లెవెల్ కమిటీలు కూడా వేస్తూ బీజేపీని బలోపేతం చేస్తున్న తరుణంలో ఆయన తప్పించడం అనేది జరిగింది. దానికి కొంతమంది ఏ కారణాలు చెప్తుంటారంటే, అక్కడ ఉన్నటువంటి అన్నాడీఎంకే అన్నామలైని తప్పిస్తే మాత్రమే పొత్తు పెట్టుకుంటామని అనడం వల్ల తప్పించారని చెప్పుకుంటున్నారు. ఇంకొంతమంది అక్కడ ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అన్నామలైని తప్పించాలని చెప్పడం వల్ల తప్పించారని అంటున్నారు. అక్కడ బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు
ఈ దక్షిణాదిలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే నాయుడు రాబోతూ అది ఎగరదు, వేరే వాటిని వచ్చి ఎగరనివ్వదు అన్నట్టుగా ఈ సీనియర్ నాయకులు తమిళనాడులో ఏం చేశారంటే వాళ్ళు ఆ పని చేయలేరు. అన్నామలై వచ్చి అంత పెద్ద పని చేసి చూపిస్తున్నప్పటికీ వాళ్ళు ఏంటంటే తట్టుకోలేకపోయారు. ఎలాగైనా అన్నామలైని తప్పించాలి, మనకంటే చాలా లేటుగా పార్టీలోకి వచ్చి ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిపోవడమే కాకుండా బాగా బీజేపీని ముందు తీసుకుని వెళ్ళిపోతున్నాడు, జాతీయ స్థాయిలో ఈయనకి మంచి పేరు వచ్చేస్తుందని చూడలేక కూడా సీనియర్ నాయకులు కూడా వ్యతిరేకించారని ఇంకొంతమంది చెప్పుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో బీజేపీ అధిష్టానం తప్పు చేసినట్టే. మొదటి కారణమైన రెండో కారణమైన ఏదైనా అన్నామలైని తప్పించడం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఇంతవరకు తమిళనాడులో ఎవరైనా ఇండివిజువల్గా బీజేపీని నేను ముందుకు తీసుకుని వెళ్తాను అని అన్నటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేడు. ఒంటరిగా బీజేపీ పోటీ చేసి లేదా బీజేపీ మెయిన్ పార్టీగా ఉంటూ పోటీ చేసి మనమే అవసరమైతే మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనే ఆలోచన ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మొదట పోటీ చేసినప్పుడు 0 సీట్లు, అలాగే తర్వాత పోటీ చేసినప్పుడు 3 సీట్లు, తర్వాత పోటీ చేసినప్పుడు 77 సీట్లు, ఆ తర్వాత పోటీ చేసినప్పుడు 206 సీట్లు వచ్చాయి. అంటే ఈ రకంగా చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో ఎదుర్కొంటూ వెళ్ళింది కదా. ఇక్కడ అయితే ద్రావిడవాద సిద్ధాంతము ప్రజలు వాళ్ళ మైండ్ సెట్ వేరు, మారదు అది ఇది అని చెప్తుంటారు. మారదు అనుకుంటే విజయ్ వచ్చి ఒకేసారి సీఎం ఎలా అయ్యాడు, మరి విజయ్ అయ్యాడు కానీ మిగతా వాళ్ళు అవ్వలేదు కదా అని అనొచ్చు. కానీ అక్కడ ఏంటంటే తమిళనాడులో ప్రజలకి సినిమా హీరోలు అంటే బాగా పిచ్చి ఎక్కువ, అది ఫాలోయింగ్, వాళ్ళు నిజంగా సినిమా హీరోలు రియల్ లైఫ్లో హీరోలు అనే విధంగా భావిస్తుంటారు. ఆ రకంగా అక్కడ విజయ్కి ఫ్యాన్స్ ఎక్కువగా ఉండడం, ఆయన కూడా 2009 నుంచే రాజకీయ పార్టీ పెట్టాలనే ఉద్దేశంతో ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ అన్నీ కలిపి ఒక క్లబ్గా మార్చి ఆయన నడుపుతూ ఉండడం, అలాగే ఆయన వెనుక కొన్ని శక్తులు ఫైనాన్షియల్గా కూడా బాగా సపోర్ట్ చేయడం, ఇవన్నీ సహకరించడం వల్ల ఆయన పెద్ద హీరో అవడము, తమిళియన్స్కి హీరోలు అంటే పిచ్చి ఉండడం అనేది ఆయన టాప్ హీరో అవడం వల్ల. రెండోది ఏంటంటే యువతల డిఎంకే అవతల అన్నా డిఎంకే రెండింటి మీద కూడా ప్రజలు విసిగిపోయి ఉన్నారు. మూడోది ఏంటంటే డిఎంకే పార్టీ మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది. పైగా వాళ్ళు మాట్లాడితే సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తామని అంటుండడం వల్ల అక్కడ ఎవరెవరైతే హిందువులు ఉన్నారో హిందువుల్లో ఎక్కువ మంది, అందరు కాదు ఎక్కువ మంది అది తట్టుకోలేకపోయారు. కానీ ఏ పార్టీకి ఓట్లు వేద్దామని చూసేటప్పటికి అవతల అన్నాడీఎంకే కూడా సేమ్ అదే పెరియార్ రామస్వామి తాలూకు సిద్ధాంతాలు పుణికిపుచ్చుకొని నడుపుతుంటుంది కాబట్టి ఒక అవకాశం దొరికింది, విజయ్కి ఓట్లు వేద్దామని అనుకున్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయిపోయింది. ఎందుకంటే విజయ్ కూడా స్వయంగా ఆయన ఒక క్రిస్టియన్. అందుకే ఇటీవల అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయాలని చెప్తే ఎటువంటి ఖండన చేయకుండా ఇంకా తిరిగి అప్రిషియేట్ చేశాడు విజయ్. ఈ విజయ్ సంగతి కూడా ఇప్పుడున్న తమిళనాడులో ఉన్నటువంటి హిందువులు చాలామందికి ఈ ఒక్క సంఘటనతోనే చాలా వరకు అర్థమైపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పటికైనా బీజేపీ అధిష్టానం గుర్తించి అక్కడ ఉన్నటువంటి అన్నామలైని మళ్ళీ రాష్ట్ర పార్టీ బాధ్యత అప్పచెప్పి పూర్తి స్వేచ్ఛ ఆయనకిచ్చి 5 లేదా 10 సంవత్సరాలు ఆయనకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి అప్పచెప్పేయాలి. ఎవరు సీనియర్స్ ఏవేవో చెప్తుంటారో వాళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మకుండా ఆయన ఎంత కష్టపడుతున్నాడు అనేది గమనించాలి. ఇంకొక ఛాన్స్ ఆయనకి ఇచ్చి ఉంటే మొన్నటిసారి విజయ్కి అసలు ఈ సీట్లు వచ్చుండేవే కాదు. ఎందుకంటే అన్నామలైకి ఫ్రీగా అంతకుముందు 2024 ఎలాగైతే ఏ కూటమితోనైతే పోటీ చేసి వెళ్ళారో అలాగే ఆ రకంగానే అన్నా డిఎంకేతోని పొత్తు పెట్టుకోకుండా అతను విజయ్తో టీవీకే పార్టీతో కూడా పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా వెళ్ళుండేలో అంటే బీజేపీకి ఇక్కడ బేస్ అనేది ఏర్పడి ఉంది. ప్రతి దగ్గర కూడా ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేసి ఉంటే ఆటోమేటిక్గా కార్యకర్తలు కూడా తయారవుతారు. బీజేపీ అక్కడ కేడర్లో కూడా కొంత ఆత్మస్థైర్యం నిండి ఉండేది. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళు బలోపేతం అయ్యి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ మెయిన్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గతించిపోతే అంత స్థాయిలో నడపలేని వ్యక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా అది కొలాప్స్ అయిపోతుంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అన్నా డిఎంకే అప్పుడే చీలికలు పేలికలు అయిపోతుంది. 30 మంది వేరేగా వేరు కొంపటి పెట్టి అంటే ఇంక పార్టీ పూర్తి స్థాయిలో చేల్చలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ లీడర్ తాలూకు మాట వినకుండా ఇంకో 30 మంది టీవీకే పార్టీకి లేదా విజయ్కి సపోర్ట్ చేయడం అనేది కూడా జరిగింది. సో ఇక్కడ అన్నా డిఎంకే పార్టీ అనేది ఖచ్చితంగా అంతరించిపోతున్నటువంటి పార్టీ ఎందుకంటే దానిలో ఇక చరిస్మా ఉన్నటువంటి నాయకులు ఎవరు సరిగా లేరు, సరిగా దాన్ని ముందు తీసుకెళ్ళగలిగినటువంటి నాయకులు లేరు. కాబట్టి ఆ అన్నా డిఎంకే క్యాడర్ని తన వైపు తిప్పుకోవడానికి విజయ్ ప్రయత్నిస్తాడు. డిఎంకే వైపు అయితే మాత్రం వాళ్ళు వెళ్ళరు. అలాగని విజయ్ కూడా సేమ్ డిఎంకే పార్టీలాగే వ్యవహరిస్తున్నాడు. కాబట్టి కరెక్ట్గా అన్నామలై లాంటి వాళ్ళు నాయకత్వం వహించి ముందుకు నడిపించిన సందర్భంలో ఖచ్చితంగా అటువైపు వాళ్ళు వస్తారు. అన్నా డిఎంకే సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా ఈ
బీజేపీ వైపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే అటువంటి నమ్మకమైన నాయకులు వాళ్ళకి కనిపించాలి. మరి అది బీజేపీ ఆ రకంగా ఆలోచించి, కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు ఆలోచించి అన్నామలైని ఓ లీడర్గా పెడితే బాగుంటుందని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అంతేకాదు భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు కూడా ఎక్కువ మంది ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. అన్నామలై అంత పాపులర్ లీడర్ అయ్యారు, ఎందుకంటే ఆయన ఐపీఎస్గా చేసినటువంటి రీతి కావచ్చు, ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన పార్టీ నడిపే విధానము కావచ్చు, ఈ డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి అవినీతి మీద పోరాటం కావచ్చు, డిఎంకే ఫైల్స్ అనే పేరుతో. కాబట్టి బీజేపీ నిజంగా ఎదగాలంటే అన్నామలై లాంటి నాయకులు కాదు, అన్నామలైకి అధికారం అక్కడ కట్టబెట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి పార్టీని ముందుకు నడిపితే ఈ 5 సంవత్సరాల్లో మ్యాక్సిమం చాలా వరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది అనుకుంటున్నారు తమిళనాడులో ఉన్న వాళ్ళందరూ కూడా ద్రవిడవాద సిద్ధాంతాన్ని మోసుకొని వెళ్ళే వ్యక్తులు, వాళ్ళు ఈ బీజేపీని ఆదరించాలని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఆదరిస్తారు. అక్కడ డిఎంకే లేదా అన్నా డిఎంకే అనే రెండు ఉండేవి. ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయంకి వాళ్ళు ఎలాగైతే ఓట్లు వేశారో, ఇప్పుడు ఈ 3 పార్టీలు ఇంచుమించు ఒకేలాంటి పార్టీలు. అతను డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే 3 పార్టీలు కూడా ఒకే రకమైనటువంటి పార్టీలు, ఒకే సిద్ధాంతంతో వెళ్తున్నాయి. కాబట్టి అక్కడ ఖచ్చితంగా తమిళనాడు ప్రజలు విసిగి వేసారిపోతారు. పైగా విజయ్ వల్లమాలినటువంటి హామీలు ఇచ్చాడు, అవేవి సరిగా నెరవేర్చలేడు. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత అనేది వస్తుంది. ఆ వ్యతిరేకతని కూడగొట్టుకొని మరలా అధికారంలోకి రావాలంటే బీజేపీ నాయకత్వం అన్నామలైకి ఇస్తే బాగుంటుందని ప్రజలందరూ ఎక్కువ కోరుకుంటున్నారు. కాబట్టి ఆ రకంగా బీజేపీ అధిష్టానం చేస్తుందని కోరుకుంటూ నమస్తే.